సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. వుడ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ప్రీవియస్ వీడియోలో మీకు వుడ్తో ఎంత బాగా క్వశ్చన్స్ అడగొచ్చో అనేది చెప్పాను. కాకపోతే ఏంటంటే వుడ్కి ఒక పాయింట్ ఉంది. రిమెంబర్ దట్ వుడ్తో ఎప్పుడు కూడా ఐ ఉయ్ ఇవి యూజ్ చేయొద్దు, ఇవి రాంగ్. కానీ రిమెంబర్, కరెక్ట్గా వినండి, కంప్లీట్గా వింటేనే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ మోడల్ అని రాశాను అనుకోండి, మీరు దీన్ని క్లియర్గా చూడండి. మోడల్ వర్బే అది, యాక్చువల్గా అది మోడల్ వర్బే. ఈ మోడల్ వేరు, ఇది వేరు. ఇప్పుడు ఎవరైనా మోడలింగ్ చేస్తున్నారనుకోండి, ఆ మోడలింగ్ అనేది ఇలా వస్తుంది అనమాట. అలాగే షీఈ్ అ మోడల్ అన్నామనుకోండి, ఆ మోడల్ ఇది అనమాట. నేను రాసింది ఇది ఇంగ్లీష్ రిలేటెడ్. అంటే మనం కేర్ఫుల్గా చూసామనుకోండి, నేను రాస్తుంది ఏంటి అన్నది కూడా క్లియర్గా తెలుస్తుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది ఒకసారి కేర్ఫుల్గా చూడండి. నేను అన్నది ఏంటి? వుడ్తో మనకు ఐ ఒయ్, నాట్ యూజ్డ్ అన్నా, నాట్ యూజ్డ్ ఇక్కడ రాస్తున్నాను, నాట్ యూజ్డ్. ఓకేనా? ఇది చూడంగానే అర్థం కాదు. నాట్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్. వుడ్తో ఐ ఉయ్ అనేది యూజ్ చెయ్యము. ఎక్కడ చెయ్యము అంటే క్వశ్చన్స్లో యూజ్ చెయ్యం. పాజిటివ్స్ నెగటివ్స్లో మనం యూజ్ చేయొచ్చు. మీరు పాజిటివ్ సెంటెన్స్ మాట్లాడారనుకోండి, అప్పుడు పాజిటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటి? ఇది పాజిటివ్ సెంటెన్స్ ఫార్మేషన్, ఇది V1 వస్తుంది. ఇది పాజిటివ్ సెంటెన్స్ ఫార్మేషన్. నెగటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటి? ఆబ్వియస్లీ ఆల్వేస్ లైక్ దిస్. ఇది హెల్పింగ్ వర్బ్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ కి నాట్ రాయాలి. ఇది నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. మీకు పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ వచ్చింది. యూ కెన్ యూజ్ ఎనీ సబ్జెక్ట్ హియర్. మనకు 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఐ, వై, యూ, దే, హీ, షీ, ఇట్. అండ్ సింగులర్స్ ఉన్నాయి, ప్లూరల్స్ ఉన్నాయి. సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్. మీరు ఇక్కడ యూ కెన్ రైట్ ఎనీ సబ్జెక్ట్ హియర్, యూ కెన్ యూజ్ ఎనీ సబ్జెక్ట్ హియర్, వెదర్ ఇట్ ఈస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ రిటన్ ఇంగ్లీష్, నో ప్రాబ్లం. బట్ ఇదే సెంటెన్స్ని మీరు క్వశ్చన్ రాశారనుకోండి, సేమ్ సెంటెన్స్ని మనం క్వశ్చన్లోకి చేసినప్పుడు ఐ, ఉయ్ అనేవి యూజ్ చెయ్యం మనం. ఎవరినైనా క్వశ్చన్ అడగాలి అంటే మరి ఎలా? ఇప్పుడు నేను ఏదో చేయాలి అనుకొని చెప్పాను, ఐ వుడ్ లైక్ టు గో దేర్ అన్నాను. ఐ వుడ్ లైక్ టు గో దేర్ అనేది మీరు క్వశ్చన్లో ఫామ్ చేసినప్పుడు వుడ్ ఐ లైక్ టు గో దేర్ అని ఎవరు అడగరు. వుడ్ ఐ లైక్ టు గో దేర్. వుడ్ ఐ, వుడ్ ఉయ్ అనేది క్వశ్చన్స్లో యూజ్ చెయ్యం మనం, రిమెంబర్. అలాగే ఇట్ కూడా యూజ్ చెయ్యం మనం. ఇట్ అనేది అది నాన్ లివింగ్ థింగ్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి ఇట్ని ఎక్కువగా కన్సిడర్ చేయరు. ఎక్కువగా సబ్జెక్ట్ అంటే ఐ, ఓ, యూ, దే, హీ, షీ అనేవి సబ్జెక్ట్స్గా చూస్తారు. అయితే అక్కడ మీరు వుడ్ ఐ, వుడ్ ఉయ్, వుడ్ ఇట్ ఇవి యూజ్ చేయరు. మీరు పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ రాసినప్పుడు రాయొచ్చు ఏదైనా. వుడ్ని మనము ఎలా యూజ్ చేస్తామన్నది ఒకసారి చూద్దాం. వుడ్ని చాలా పొలైట్గా యూజ్ చేస్తారు యాక్చువల్గా. ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే, ఇప్పుడు ఐ విల్ గో దేర్, ఐ విల్ గో దేర్ అన్నారు. మీరు ఐ వుడ్ గో దేర్, ఐ విల్ గో దేర్, ఐ వుడ్ గో దేర్. మీరు ఏదన్నా ఒకటే, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ విల్ మీరు వుడ్ యూజ్ చేస్తేనే బాగుంటుంది. ఐ విల్ గో దేర్ అన్నారు, ఇట్స్ ఎ జనరల్ సెంటెన్స్, అది కామన్గా యూజ్ చేసే సెంటెన్స్ అది. ఐ విల్ గో దేర్, ఐ విల్ కమ్ విత్ యూ, ఐ విల్ కాల్ యూ లేటర్. All these sentences you can write there, and in the place of will మీరు would రాయొచ్చు. I would call you later, I would meet you tomorrow,
I would go there, I would come there, I would sit here, I would wait for you. We would come to your house. No problem. Will ప్లేస్లో would యూజ్ చేయొచ్చు ఎక్కడైనా. బట్ వుడ్ ప్లేస్లో will యూజ్ చేయలేరు మీరు. వుడ్ ప్లేస్లో will రాదు. ఎందుకు రాదు? నేను ఒక రీజన్ చెప్పాను. వుడ్ ఈజ్ ఫర్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. వుడ్ వచ్చేసి మనకు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. మరి ఇదేంటి? ఇది వచ్చేసి ప్రెజెంట్ టెన్స్ అలాగే ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ గురించి మీరు మాట్లాడాలి అంటే విల్ మాట్లాడతారు, ఎవరికైనా తెలుసు. అండ్ సార్ విల్ ఒకటేనా సార్, ఇంకోటి ఏదైనా ఉందా వర్డ్ అనగానే షెల్ అంటారు. ఐ విల్ గో దేర్, ఐ విల్ కాల్ యూ, ఐ షెల్ కాల్ యూ అంటారు. యాక్చువల్గా ఏంటి అంటే రిమెంబర్, షెల్ ఎక్కువగా యూజ్ చెయ్యం మనం. ఇంగ్లీష్లో షెల్ లేకున్నా మనం ఇంగ్లీష్ మాట్లాడచ్చు. రైట్ నా, అట్ ప్రజెంట్ అని చెప్తున్నారు. ఫ్యూచర్లో విల్ తీసేసి షెల్తోనే యూజ్ చేస్తే మనం ఏం చేయలేం దానికి. బట్ నా షెల్ అనేది ఎక్కువగా యూజ్ చెయ్యం మనం. ఇక్కడ ఉంది ఐ విల్ గో దేర్ అన్నాం. ఇది ప్రెజెంట్ టెన్స్ అవుతుంది అలాగే ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. ఎలా అవుతుంది? ఐ విల్ గో దేర్ నావ్ అన్నాను అనుకోండి, ఐ విల్ గో దేర్ నావ్, ఇది ప్రెజెంట్ టెన్స్. ఐ విల్ గో దేర్ టుమారో, ఐ విల్ గో దేర్ నెక్స్ట్ వీక్, ఐ విల్ గో దేర్ ఇన్ ఫ్యూచర్ అన్నాం, అది ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. మీరు ప్రెజెంట్ టెన్స్కి యూజ్ చేయొచ్చు, ఫ్యూచర్ టెన్స్కి యూజ్ చేయొచ్చు. మరి ఇక్కడ వుడ్కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటి అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ తెలుస్తుంది మీకు. ఐ వుడ్ గో దేర్ నవ్ అనొచ్చు, ఐ వుడ్ గో దేర్ నవ్. ఇక్కడ ఏంటి నేనేం చెప్పాను? ఐ విల్ గో దేర్ నవ్ అనొచ్చు, ఐ విల్ గో దేర్ టుమారో. ఐ విల్ గో దేర్ నవ్ అన్నాం. ఐ విల్ గో దేర్ నవ్ అంటే ప్రెజెంట్ టెన్స్. ఐ వుడ్ గో దేర్, ఐ విల్ గో దేర్ టుమారో అంటే అది ఫ్యూచర్ టెన్స్ అయింది. మరి ప్రెజెంట్ టెన్స్కి ఫ్యూచర్ టెన్స్కి వచ్చింది కదా. ఓకే రైట్. ఇక్కడ దీని గ్రేట్నెస్ చూడండి. ఐ వుడ్ గో దేర్ నవ్ అనొచ్చు, దిస్ బికమ్స్ ప్రెజెంట్ టెన్స్. ఐ వుడ్ గో దేర్ టుమారో అనొచ్చు, ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఐ వుడ్ గో దేర్ టుమారో, ఇట్ బికమ్స్ ఫ్యూచర్ టెన్స్. కానీ దీని గ్రేట్నెస్ ఏంటి అంటే ఐ వుడ్ గో దేర్ యెస్టర్డే అని కూడా యూజ్ చేయొచ్చు. ఐ వుడ్ గో దేర్ యెస్టర్డే. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఈజీగా ఉండడం మాత్రమే ఇంపార్టెంట్. చాలా కాంప్లికేషన్స్ ఉన్న లాంగ్వేజ్ని మనం ఈజీగా నేర్చుకుంటున్నాం, మనం కన్ఫ్యూజ్ చేయడం లేదు. కన్ఫ్యూజింగ్గా ఉన్న లాంగ్వేజ్ని మనం ఈజీగా నేర్చుకోవడం ఎలా అని అనుకుంటున్నాము. అండ్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ స్పోకెన్ ఇంగ్లీష్. ఇది రిటన్ ఇంగ్లీష్ కాదు, కాంపిటేటివ్ ఇంగ్లీష్ కాదు. కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అండ్ ఐ వుడ్ గో దేర్ నౌ అన్న, ఇప్పుడు ఇదే సెంటెన్స్ని ఐ విల్ గో దేర్, ఐ వుడ్ గో దేర్ అని ఈ ఆప్షన్స్ ఇస్తారు. విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అంటారు కాంపిటేటివ్ ఇంగ్లీష్లో. యూ హ్యావ్ టు సెలెక్ట్ వన్ ఆఫ్ దీస్ టూ సెంటెన్సెస్. యాక్చువల్లీ టూ సెంటెన్సెస్ ఆర్ కరెక్ట్. Two sentences are correct. Which sentence is a formal one అంటారు. ఏ సెంటెన్స్ ఫార్మల్ వన్ అని మనం వుడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ కూడా మార్క్ ఇస్తారు. కానీ when you are talking to someone, you can use two sentences, no problem. And no one says that sentence is wrong, this sentence is correct అని ఎవరు అన్నారు. I would go there now, I would go there tomorrow, I would go there yesterday. All the sentences are correct. And will, would ni compare cheste, will kante would is important. I am not saying that don't use will. You can use will, but in the place of will, if you use would, that is not wrong. That is called a formal sentence antam. Inka ade formal ga untundi. Okay? Would gurinchi ఇంకా తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సో ఫార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ టైమ్ అండ్ హ్యావ్ అ నైస్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్.